తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ సంతరించుకుందని, గ్రామాల్లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లి, కన్నూరు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల ప్రారంభంతో పాటు శంభునిపల్లితో పాటు పలు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానికి తోడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మారేపల్లి సుధీర్ కుమార్, ఎంపీపీ తడకా రాణి, జడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు. स्वस्ति न इंद्रोः वृषस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षोरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शान्ति 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 हरि ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रवान् स विश्वदौरुत्वाः अत्यधिष्ठदशाङ्गुलम् सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रवान् स भूमिं विश्वदौरुत्वाः अवत्सादादोः अभुरास्तादो अवुत्तरास्तादो अव दक्षिणातादो ఒక్క నిమిషం అదే ఓం లం నమస్తే గణపతే ఐదు చుట్లు తిప్పు మెల్లగా ఐదు చుట్లు ఓం లం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఇలా శంభునిపల్లి, కాన్పర్తి, దేశరాజ్పల్లి, కన్నూరు గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీలు ఓపెన్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన అభివృద్ధిని హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే విధంగా జమ్మికుంట మండలంలో కూడా దాదాపు 11 గ్రామ పంచాయతీలు కొత్త ఆడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ హుజూరాబాద్లో కూడా, రాయపల్లిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఆనాడు మేము వచ్చి ఓపెన్ చేస్తామంటే గౌరవ మంత్రివర్యులు వస్తారంటే ఆగినాం. ఇవాళ మంత్రివర్యులు కూడా వచ్చుంటే బాగుండేది, కానీ దురదృష్టవశాత్తు తను రాలే. కానీ తప్పకుండా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేయడానికి పూర్తి శాయశక్తిలో మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, యావత్ తెలంగాణ ప్రజల్ని మరియు ప్రత్యేకంగా మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 106 గ్రామ పంచాయతీలలో 60 వార్డులలో 5 మండలాలు 2 మున్సిపాలిటీలలో ప్రజలందరూ కూడా చెప్తున్నా, మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్ కట్టకుండాని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది.
ఇవాళ ఎవరు కూడా 200 యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిది మరియు మంత్రి గారి వీడియో కూడా చూపించాలని, ఫ్రీ అన్నారు కదా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా బిల్లు కట్టొద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.